అధ్యాయం 7వ వచనం నుంచి చివరి వరకు చదువుతుంది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు విజ్ఞప్తినిబడిన సమాజములోను కురేనీయుల సమాజములోను అలెగ్జాంద్రియుల సమాజములోను కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి. గాని మాట్లాడుటయందు అతడు తగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను ఘోషణ వాక్యములు మేము ఇంటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమని సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. దైవవాక్యాన్ని చదివినటువంటి సోదరులకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యమును మనం వింటున్నాం. అందరూ కూడా సంతోషంగా ఉన్నారా? అందరూ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి చూద్దాం. అందరూ కూడా దేవుని కృపను బట్టి సంతోషంగా ఉన్నాం. అందరికీ జ్ఞానం ఉందా? జ్ఞానం ఉంది కనుకనే సంఘంలో ఉన్నాం. సంఘంలో ఉంటే వారు జ్ఞానము కలిగిన వారు. సంఘంలో లేకపోతే లోకంలో ఏముంది? అజ్ఞానము. జ్ఞానము అజ్ఞానము. మనమందరము జ్ఞానము కలిగినటువంటి దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. అదే యేసుక్రీస్తును గురించినటువంటి మాటలను మనం విన్నప్పుడు అనేకమైన సంగతులను మనం గ్రహించాలి, మాదిరిగా తీసుకోవాలి. యేసుక్రీస్తే మనకి మాదిరి. ఎవరమ్మా మనకి మాదిరి? ఇక్కడ దేవుని వాక్యమును మనం ఆలోచన చేసినప్పుడు 14వ వచనంలో ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనేది. స్తెఫను గురించి వాగ్వివాదము కలుగుతుంది. అంటే యేసుక్రీస్తును గురించి చెప్తే ఆటంకాలు ఉంటాయి. దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్ని మానవులు చేసేవారుగా ఉంటున్నారు. అలాగే మానవులు చేసేవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు. అందుకనే దేవుని యొక్క వాక్యమును మనము వినినప్పుడు మనం ఎందులో ఎదగలము అంటే దేవుని
వాక్యం తెలియజేస్తుంది 7వ వచనంలో. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలోనూ అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. ఏం లోబడ్డారు? విశ్వాసం ఉంటే లోబడతాం. యేసుక్రీస్తు ఏదైతే చేయమన్నాడో దాన్ని మాత్రమే చేస్తాం. విశ్వాసమునకు లోబడినటువంటి వారు చేసే ప్రసక్తి ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ యెరూషలేములో దేవుని వాక్యము విస్తరించినప్పుడు శిష్యుల సంఖ్య ఎక్కువగా అభివృద్ధి చెందింది. శిష్యులుగా మనం ఎదగాలంటే మనం విశ్వాసులుగా మొట్టమొదట ఎదగాలి. విశ్వాసి ప్రతి ఆదివారం ఎక్కడ ఉంటాడంటే సంఘంలో ఉంటాడు. సమయాన్ని పాటిస్తూ ఉంటాం. విశ్వాసులు ప్రార్థనలో ఏకీపిస్తుంటాం. విశ్వాసులు అలాగే కీర్తనలు పాడుతూ ఉంటాం. విశ్వాసులు ఉత్తర ప్రత్యుత్తరాలలో పాల్గొంటూ ఉంటాం. విశ్వాసులు అలాగే దేవుని బోధ జరుగుతున్నప్పుడు శ్రద్ధతో, ఆసక్తితో, ప్రేమతో వింటారు. ఎవరు వారు? విశ్వాసం. అలాగే ప్రభు బలలో పాలు పంపులు పొందేవారు ఎవరంటే విశ్వాసులు. ఆయన శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తమునకు సాదృశ్యమైనటువంటి ద్రాక్ష రసమును స్వీకరించేవారు. ఎలాంటి విధానంలో? తమ్మును తాము పరీక్షించుకుంటూ భయముతో, భక్తితో స్వీకరించేవారు. ఎప్పుడు? ఏదో ఒక ఆదివారముగా, ప్రతి ఆదివారము. సండే ఇన్ ద సండే. అంటే ఆదివారం అంటే ఆదివారమే. అంటే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి వారిని విశ్వాసులు అంటారు. విశ్వాసి